శాలిలింగవరం గ్రామం, శాలిగౌరారం మండలం. టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. గతగా మొన్నటిదాకా మీ ప్రభుత్వం ఉండే మీ గ్రామంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంతవరకు అభివృద్ధి చేశారు మీరు? మా శాలిలింగవరం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున కాగత్తి చెప్తున్నారు గారు ఎమ్మెల్యే గారు ఉన్నగా వారు మా శాలిలింగవరం గ్రామానికి 90% సీసీ మామూలుగా అక్కడెక్కడ మామూలుగా ఒకటి రెండు గల్లీలు మాత్రం కొంచెం మిస్ అయినాయి, మిగతాయి మాత్రం పూర్తి అయిపోయినాయి. ఆ ఎమ్మెల్యే గారు ఉన్న టైంలోనే మాకు మాత్రం శాలిలింగవరంలో ఖచ్చితంగా 90% సీసీ రోడ్లు అయిపోయినాయి. మీ దగ్గర ఇంటికి వాటర్ నీటి సరఫరా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ అయిపోయినాయా? మా శాలిలింగవరంలో పూర్తిగా ఇంటింటి నల్లాలు కూడా మిషన్ భగీరథ వాటర్ కూడా పూర్తిగా ఇంటింటికి నల్లా ఓకే. ఇప్పుడు మీ దగ్గర మేజర్గా డెవలప్మెంట్ చేసింది ఏంటిదండి మీ గ్రామ పంచాయతీలో? మాకు గ్రామ పంచాయతీలో ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ కూడా బిల్డింగ్ పూర్తి అయిపోయింది. అది కూడా అయితే మీ గ్రామంలో ప్రధానంగా రహదారుల పరిస్థితి మెయిన్ రోడ్స్ అన్ని ఇప్పుడు మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కంప్లీట్ చేసుకోవాలి పెట్టుకుంటున్నారు? రహదారి మంచిగా రహదారి అంటే పూర్తిగా మాకు మాత్రం నకరికల్ నుంచి శాలిగౌరారం వరకు అయింది, కానీ ఈ మధ్యన కూడా శంకుస్థాపన అయింది. కాకపోతే అవి శంకుస్థాపన చేసిరు రన్నింగ్లో, అవి కొంచెం ఆగిపోయినాయి. అవి మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు అమలవుతాయా? అమలైతే అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ఏం కాలేదు, మాకు నమ్మకం లేదు. అది రైతు బంధు గతంలో ఎమ్మటే యాసంగి ముందే పడేది, ఖరీఫ్ వీటికి ముందే, ఇప్పుడు ఇంకా చాలా మందికి పడలేదు అంటారు. ఇప్పటికి కూడా పడలేదు కదా, ఇప్పటికి కూడా పడలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ప్రవేశ పథకాలంటే ఇప్పుడు కొనసాగిస్తారని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడా 6 గ్యారెంటీలు కూడా నేను చెప్పేది అదే కదా, కేసీఆర్ ప్రకటించిన పథకాలు మొత్తం ఖచ్చితంగా కొన్ని పూర్తి అయినాయి. అక్కడో అక్కడ అవకతవకలతోటి కొన్ని మిస్ అయినాయి. అవి వాటికి అన్నిటికీ మనం కంటిన్యూ కావాలనుకుంటే ఏదో ఒక దాన్ని పట్టుకొని బయట వాళ్ళు అనుకోవడాన్ని బట్టి మనం దానికి ఏం చేయలేము. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటిది? మెయిన్ రీజన్ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఓడిపోవడానికి కారణం అనేది నేనంటే మామూలుగా ఖచ్చితంగా మాకైతే మా నమ్మకంతో పూర్తిగా మాత్రం అతనే వస్తాడు అనుకున్నాం. కాకపోతే కొన్ని అవకతవకల వల్ల కొన్ని మిస్టేక్ అయింది, అంతే. జనాల నాడిన వల్ల కొంత మిస్టేక్ అయింది. మీ దగ్గర దళిత బంధు కానీ ఈ మన కళ్యాణ లక్ష్మి షాదీ వర్క్ లబ్ధిదారులందరికీ మంచిగా అందినాయా? మొత్తం పూర్తిగా అందించింది. ఒక దళిత బంధు మాత్రం అవి ఆల్రెడీ ఆన్లైన్లోకి వచ్చినాయి, అవి కూడా మేము ఇస్తారని ప్రకటించారు. కాకపోతే అవి ఇంకా ఈ మూమెంట్లో అది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, అయిపోయింది. బీసీ బంధు ఎంతమంది లబ్ధిదారులకు వచ్చింది మీ గ్రామం? మా గ్రామంలో ఇద్దరికి ఇప్పించగలిగారు, 2 ఇచ్చింది. ఇప్పుడు మీ గ్రామంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న సమస్యలు సార్? ఇప్పుడు ప్రధానంగా మా గ్రామంలో వాస్తవానికి అయితే ఇప్పుడు పూర్తిగా అన్నీ ఉన్నాయి, అన్నీ మాకు అనుకూలంగానే నడుస్తున్నాయి. మా దగ్గర మాత్రం పెద్దగా ఇబ్బందికర సమస్యలు అయితే లేవు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 3 లక్షల నుంచి 10 లక్షలు పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇంతకుముందుకు వచ్చిన ప్రకటనల ప్రకారంగా నడిచే కాడ నడిచినాయి. ఇప్పుడు వాళ్ళు ఇస్తారో ఏరో తెలియదు, కానీ వాళ్ళ పెంపకం అనేది అలా జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న 6 గ్యారంటీ పథకాలు 2 అమలైనాయి. దాంట్లో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీని మీద మీ స్పందన ఏంటి సార్? మా స్పందన ప్రకటించిండు, అది మనకు మహిళలకు మంచిగానే ఉంటుంది అనుకున్నాం, కానీ వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. రైతులకు రైతు భరోసా అని చెప్పేసి కౌలు రైతులకు 12,000 రూపాయలు డబ్బులు ఇస్తా అంటుండు, దానివల్ల మంచిగా చెడు జరుగుతుందా? కౌలు రైతులకు 12,000 ఇస్తా అంటే ఇప్పుడు రైతులు కూడా రైతుల భూములకు అడిగిపోయి మనం అడిగితే వాళ్ళు రేపు భవిష్యత్తులో మేము కౌలు వేస్తున్నాను వాళ్ళంటే మాత్రం వీళ్ళు డిమాండ్ పెట్టి ఇంకా భూమికి ఎక్స్ట్రా అడుగుతారన్న ఆలోచన అయితే నా మనసులో ఉంది. కౌలు మొత్తం అనేది మీ గ్రామానికి దాదాపు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండేదా పాత ఎమ్మెల్యే? మాకు ఖచ్చితంగా మాకు లెక్కే లేదు, మాకు ఏ ఇబ్బంది ఉందన్నా కానీ మా శాలిగౌరారం మండలంలో గ్రామానికి వచ్చిపోతుంది. ప్రతి గ్రామానికి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మీకు అదే విధంగా అందుబాటులో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చింటారు ఇప్పటికీ ప్రజా సమస్యల కోసం? ఇప్పుడు ప్రజెంట్ మంత్రుల సభలుగా గెలిచిర్రు, ఆయన మీ పార్టీ నుంచే మనడాకుండు, మీ పార్టీ నుంచే పోయి గెలిచిండు, దానికి మీరు ఏ విధంగా అనుకోవచ్చు? అయినా సరే ఆయనకి ఏం అనుకూలంగా అనిపించింది అనుకుంటూ పోయి పార్టీ మారిండు,
కాంగ్రెస్ పార్టీలో ఉంటాను ఉన్నాడు. ఆ. సరే ఆయన పార్టీగా ఈయనకు నచ్చిందో నచ్చలేదో పోయి అక్కడ పని చేసుకుంటూ ఆయన గెలిచాను. రేపు సర్పంచ్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ వల్ల ఇప్పుడు పార్టీ నుంచి ఏ అభ్యర్థిని పెట్టాం కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఏం చెప్తారు అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాకు అనుకూలంగా మాకు వ్యక్తి ఉంటాడు కదా, ఉన్నదాన్ని బట్టి మేము దానికి సహకరించగలుగుతాం ఖచ్చితంగా. ఏ అభ్యర్థి బాగుంటుందని చెప్పి పార్లమెంట్ అనుకుంటారు మీకు? పార్లమెంట్గా ఎంపీగా అభ్యర్థిగా ఎవరు నియమిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇక వాళ్ళు పై అధికారులు నిర్ణయించిన దాన్ని బట్టి చేయగలుగుతాం. అంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా సార్, మీరు మీకు ఒక వ్యక్తి పేరు అంటే వినపడుతుంది కదా. కానీ వాస్తవానికి జూలిమెట్ల బాలరాజుని ఆల్రెడీ ప్రకటించింది, గెలుస్తాడా? ఇక అది మనం చేయవలసింది చేస్తుంటాం మేము ఖచ్చితంగా. అది ఏమైనా వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి, పార్టీ నిర్ణయించిన దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి కాంగ్రెస్ ప్రభుత్వాల పథకాలకి తేడా ఏంటి? ఎన్ని లబ్ధి పొందుతున్నాయి, ఎన్ని విలేజ్ల ప్రజలకు అందుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకైతే మేము మా ఎమ్మెల్యే గారు మాకు ఏది సీఎం గారు ప్రకటించిన వాటిని మాత్రం ఖచ్చితంగా కొన్ని లబ్ధి అయినాయి. వీళ్ళు ప్రకటించారు, అవి మరి ఎంతవరకు అవుతుందో దాన్ని కూడా మేము చూసి చూడని చెప్పలేము కదా ఎవరైనా. అంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏమంటారు అంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ పనితీరు బాగాలేదు, ఎమ్మెల్యే గారు అందుబాటులో రాకపోయేది, ఇక్కడి నుంచే పోయేది, రోడ్డు గుంటలున్నా కూడా పట్టించుకోకపోయేది అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? దీనికి అంటనే ఉంటారు, ఒకరికి ఇబ్బందికరంగా ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రతిపక్షంగా మాట్లాడుతుంటారు. దానికి మనం సహకరించినట్టే చేయగలసి తప్పదు కదా, ఎవరో ఒకరు అన్నప్పుడు. మీరు ఇప్పుడు ఎన్ని సర్పంచులు గెలిపించుకుంటారు మీ మండలంలో? మా మండలంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఖచ్చితంగా మా టీఆర్ఎస్ తరఫున గెలుస్తారన్న నమ్మకంతో మాకుంది. ఎన్ని వస్తాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి? మా శాలి గౌరవ మండలంలో 19 గ్రామ పంచాయతీ. ఎన్ని గెలుస్తారు మీరు? అంటే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం, మొత్తం 19 రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎంపీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు గ్రామంలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రజలకి, ఓటర్లకి? టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపియండి. యథావిధికి ఇంతకుముందు జరిగిన పథకాలు మంచిగా ఉన్నవి, వాటి గురించే మనం ఆలోచించి ఓటేయమని అడుగుతున్నాం. అంటే ఓడిపోయిన పార్టీకి ఎందుకు వేయాలని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, ఏం చెప్తారు? అదే మేము చెప్తున్నాం కదా, సరే వీళ్ళు చేసింది వీళ్ళు చెప్తారు, మేము ఇంతకుముందు చేసిన వాటికి మీరు అనుకూలించి ఓటేయండి, మీకు ఇంకా మంచి చేయగలుగుతాం అనేది చెప్పగలుగుతాం.